తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న తాళ్లపాక పెద్ద గంగమ్మ ఆలయంలో నూతనంగా నియమితులైన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఆలయ ప్రాంగణంలో ఘనంగా జరిగింది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న తాళ్లపాక పెద్ద గంగమ్మ ఆలయంలో ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం కూటమి నాయకుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన ధర్మకర్తలు ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, భక్తులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ మాట్లాడుతూ తాళ్లపాక పెద్ద గంగమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఆలయ అభివృద్ధి కోసం ధర్మకర్తల మండలి సమిష్టిగా కృషి చేస్తామని ఆలయ చైర్మన్ తెలిపారు. భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించడం, ఆలయ నిర్వహణను మెరుగుపరచడం తమ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తిరుపతి గంగమ్మ గుడికి తిరుమల తిరుపతి దేవస్థానాల తరపున 3 కోట్ల రూపాయలు ఆలయ అభివృద్ధి కొరకు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మొన్ననే మేము టీటీడీ అధికారులతో చర్చించడం జరిగింది. టీటీడీ అనుబంధ ఆలయాలు దాదాపు 64 అనుబంధాలకు పోవాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొన్ననే జరిగినటువంటి 2-3 ఆలయాల ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకరణ కూడా ఆ విషయాన్ని మేము చెప్పడం జరిగింది. రాబో రోజుల్లో ఖచ్చితంగా తిరుపతిలో ఉన్నటువంటి మన స్థానిక ఆలయాల అభివృద్ధి కొరకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలో ఆ విధంగా అందించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి వేదవతి రాయల్ గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను. రాబో రోజుల్లో ఇక్కడున్నటువంటి, ఎందుకంటే ఇది ప్రధాన కూడలి, ఇక్కడ ఉన్నటువంటి ఆలయానికి ఎటువంటి అవసరమైనా సరే మనందరం కలిసి ఆలయ అభివృద్ధి కొరకు ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఖచ్చితంగా మీతో పాటు మేము కూడా ఉంటామని చెప్పి ఈ వేదికలు అర్పించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా శ్రీనాథ్ గారు, వారి అల్లుడు, అదేవిధంగా వెంకటేష్ గారు, వారి భర్త గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. కూటమి ప్రభుత్వ పరిపాలనలో తిరుపతి నగరంలో ఉన్నటువంటి గ్రామ దేవతలైనటువంటి గంగమ్మ ఆలయాలన్నిటికి కూడా ధర్మకర్తలి మండలిని నిర్మించుకోవడం, వారందరి చేత కూడా మరి ప్రమాణ స్వీకారం చేయించి తిరుపతి నగరంలో ఉన్నటువంటి గ్రామ దేవతల ఆలయాలన్నీ కూడా అభివృద్ధి చేసే దిశగా కూడా ఈ పాలక మండళ్ళు మరి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటికే మరి అన్ని గుళ్ళు ప్రమాణ స్వీకారం. తిరుపతి నడుబొడ్డున ఉన్నటువంటి తాళపాక గంగమ్మ దేవస్థానం యొక్క కమిటీని చైర్మన్గా వేదవతి రాయల్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా బోర్డు సభ్యులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారు అయినటువంటి సుగుణమ్మ గారికి ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆలయ అభివృద్ధిలో భాగం పంచుకుంటున్నారు. అందువల్ల మీరందరూ కూడా ఆలయ వేదవతి రాయలకి మరొక్కసారి ఆ బోర్డు సభ్యులు కమిటీ చైర్మన్ బాధ్యతను భారతీయ జనతా పార్టీకి అప్పగించినందుకు కూటుదేయులు తిరుపతి మాజీ శాసన సభ్యురాలు గౌరవనీయులు సుగుణమ్మ గారికి, తిరుపతి శాసన సభ్యులు ఆరణి శ్రీనివాసులు గారికి, అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ఈ బాధ్యత ఇవ్వడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన వేదవతి రాయల్ గారికి గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఆ పాలక మండలి సభ్యులందరూ కూడా గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సుగుణమ్మ గారికి, అలాగే పెట్టుకోవడం, దానికి మమ్మల్ని రమ్మని చెప్పడం మంచి కార్యక్రమం. బాను ఇందా చెప్పాడు, టీటీడీ ఆధ్వర్యంలో 64 టెంపుల్స్ ఉన్నాయని. అదే కాదు, మన తిరుపతిలోనే దాదాపు 100 గుళ్ళు ఉన్నాయి. చాలామంది గుళ్ళు వాళ్ళు కూడా, కొన్ని గుళ్ళు అయితే 70, 80, 100 సంవత్సరాల గుళ్ళు కూడా ఉన్నాయి. చాలా జీర్ణావస్థలో ఉన్నాయి గుళ్ళవి. అవన్నీ కూడా వాళ్ళు ఒకరొకరు
నా జీవితంలో అమ్మవారు, నా పెద్దలు, నా కూటమి పెద్దలు అందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ బాధ్యతని అమ్మవారు బాధ్యతని నాకు నేను సేవగా భావిస్తాను. ఆమెకు సేవ చేసుకునే భాగ్యాన్ని నా పెద్దలందరూ నాకు ఈ అవకాశం, ఈ సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఈ అదృష్టం కోటి మందిలో ఎవరికో వస్తుందని నేను ఎక్కడో చదివాను. కానీ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ అమ్మవారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆమెకు నా పాదాభివందనం చేసుకుంటాను. తాళ్ళపాక పెద్దగంగమ్మ దేవస్థానమునకు ధర్మకర్తగా నియమింపబడిన కారణమున నేను నా శక్తి సామర్థ్యములు వినియోగించి విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానముతో నిర్భయుడనై దేవాలయ అభివృద్ధియే దృక్పథములో నుంచుకొని 1987 సంవత్సరపు ఎండోర్మెంట్ చట్టాలలోని సూత్రాలను అనుసరించి ప్రవర్తించగలవాడినని ఇందుమూలముగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ధర్మకర్తగా నాకు తెలిపిన లేక తెలుపబడిన ఏ రహస్య విషయమునైనా నా ధర్మకర్త బాధ్యతలను సక్రమముగా నిర్వహించటం ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని తెలుపక రహస్యంగా నుంచుదునని ఇందు మూలముగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. గారికి మరి ఇన్స్పెక్టర్ గారికి చిరు సన్మానం. మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఆ అమ్మకు సేవ చేసి తరిస్తాము. ఆ అమ్మ ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ అమ్మకు మేము భక్తులుగా మిగిలిపోతాము. శ్రీమాత్రే నమః. నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు ధన్యవాదాలు. మా జిల్లా అధ్యక్షుడు సమర్ శ్రీనివాస్ గారికి నా ధన్యవాదాలు.